నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చాలా న్యూస్లు అయితే తీసుకొచ్చిన బై. సో ఎక్స్బాక్స్ సంబంధించిన న్యూస్, వాలరెంట్కి సంబంధించిన, ప్లే స్టేషన్కి సంబంధించిన అప్డేట్స్, అండ్ మంచి విషయం ఏంటంటే రియల్మీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినాయి, జియోకి సంబంధించిన ఫోన్ గురించి ఒక అప్డేట్ అన్నీ వచ్చినాయి. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్స్ చూసుకుంటే మాత్రము జియో నుంచి అన్నమాట. సో జియో వాళ్ళ ఫోన్ లాంచ్ అయిందనగా, సో జియో వాళ్ళది భారత్ J1 4G స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేసింది బై. సో ఇది వచ్చేసరికి అయితే ఫీచర్ కమ్ స్మార్ట్ ఫోన్ లాగా అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే జియోకి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి. లైక్ జియో పే, జియో టీవీ, జియో సినిమా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఈ ఫోన్ వచ్చేసరికి అమెజాన్లో అవైలబుల్ ఉంది. 1800కి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట అవి. అండ్ దాని తర్వాత జియో B1 4G కూడా ఉంది. సో దీంట్లో కూడా జియో సినిమా, జియో సావన్ అండ్ జియో పేకి సంబంధించిన ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది కూడా ఫీచర్ ఫోనే, అంటే డబ్బా ఫోన్ అనేసి కూడా కొంతమంది అంటారు కదా, అవి ఇది కూడా 1300కి వస్తుంది అన్నమాట. అమెజాన్లోకి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ 13 ప్రో సిరీస్ని అయితే మన వాళ్ళు లాంచ్ చేశారు. సో రియల్మీ 13 ప్రో అండ్ రియల్మీ 13 ప్రో ప్లస్ అనమాట, రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి. ఇక్కడ ప్రో ప్లస్ వేరియంట్ వచ్చేసరికి అయితే దగ్గర బేస్ వేరియంట్ వచ్చేసరికి 33,000 ఉంది. అండ్ దాని తర్వాత ప్రో వచ్చేసరికి అయితేనేమో 27,000 26,000 వస్తుంది అన్నమాట. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా ఒక 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇది ఒకటి అప్డేట్ మర్చిపోయింది ఏంటంటే రియల్మీ వాళ్ళు సైలెంట్గానే రియల్మీ నార్జో N61 అయితే లాంచ్ చేసేసిరు అన్నమాట అవి. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో మీకు 7,000కి వస్తుంది. ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ నుంచి కొంచెం స్పెసిఫికేషన్స్ ఏవైతే కొన్ని లీక్ బయటపడ్డాయి అండ్ ప్రైస్ కూడా కొంచెం బయటపడ్డది. ఇక్కడ ఒక వేరియంట్ అయితే బయటపడ్డది. ఇక్కడ 8GB ర్యామ్ 256 స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 15,000కి వస్తుంది అనేసి అయితే అంటూ, దాని తర్వాత 12GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,000కి కూడా వస్తుంది అనేసి అయితే అంటూ, 6.7 ఇంచెస్ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, 108 మెగాపిక్సెల్ కెమెరా, DTS ఆడియోతో పాటు వస్తుంది అనేసి అయితే మనం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తూ. సో చూద్దాం, అఫీషియల్ అప్డేట్స్ వచ్చినా ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే జీ స్కిల్స్ నుంచి అన్నమాట. సో జీ స్కిల్ వాళ్ళైతే కొత్తగా ఇది ట్రైడెంట్ జీ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది రాయల్ న్యూ అనమాట, అల్ట్రా లో లేటెన్సీతో పాటు వస్తుంది. DDR5 6000 సిరీస్ ఏమంటారు ర్యామ్స్ అనమాట. సో ఇది ప్రెస్ రిలీజ్ అనమాట. అండ్ ఇది AMD వాళ్ళది ఎక్స్పోతో కంపాటబిలిటీ ఉంటుంది. ఇక్కడ లేటెన్సీ చూసుకుంటే DDR5 6000 మెగా ఫ్రీక్వెన్సీ, CL28 36 96 అనమాట, 32GB, రెండు 16GB ర్యామ్స్ అనమాట అవి. అదే వేరియంట్ నాన్ బైనరీ ఉంది. DDR5 6000 సిరీస్, CL28 38 అండ్ 96 అనమాట, 48GBది, రెండు 24GBవి అండ్ 24x48 అనమాట. సో ఇక్కడ మనకి 96GB వేరియంట్ ఉంది, 64GB స్టోరేజ్ వేరియంట్స్లో కూడా కిడ్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవడం ఆగస్ట్ నుంచి అఫీషియల్గా మార్కెట్లోకి వచ్చేస్తానేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరు అన్నమాట అవి. అండ్ తర్వాత గేమ్ న్యూస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే Xbox 360 ఏదైతే ఉందో అఫీషియల్గా ఏమంటే డిస్కంటిన్యూ క్లోజ్ చేసే స్టోర్స్ క్లోజ్ చేస్తారు అన్నమాట Xbox 360కి. ఒకవేళ మీ దగ్గర Xbox 360 ఉందంటే ఇట్లా స్టోర్స్ లైన్ గురించి మీరు పర్చేసెస్ చేసుకోనిక రాదు. అండ్ ఆల్సో కొత్త ఏమైనా DLCs కొనుక్కోవాలన్నా సరే కొనుక్కోలేరు. కానీ ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఏం మెన్షన్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర లైబ్రరీలో కొనుక్కొని పెట్టుకుంటే ఇట్లా ఆ గేమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏమంటారు డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. కానీ కొత్తగా అయితే ఏమంటారు కొత్తగా కొనుక్కోవడం కానీ పర్చేసెస్ కానీ సేల్స్ కానీ కావన్నమాట Xbox 360 నుంచి. అండ్ ఇక్కడ ఇది 19 years అంటాను. సో 19 years తర్వాత క్లోజ్ చేస్తున్న అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేసిరు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుని వాలరెంట్ గురించి అన్నమాట. సో వాలరెంట్ వాళ్ళు ఓపెన్ బీటాని అయితే తీసుకొచ్చి ఇక్కడ PlayStation 5, Xbox Series X అండ్ Xbox Series S ఈ కాన్సోల్స్కి ఓపెన్ బీటాకి అయితే తీసుకొచ్చి మన వాళ్ళైతే అంటారు. ఇక్కడ మన వాళ్ళకి ఏంటంటే FPS గేమ్ అనమాట. ఇది వాలరెంట్ చాలా మంచి గేము. ఈ గేము ఇది వచ్చేసరికి కీబోర్డ్కి అండ్ మౌస్ ఏమంటారు మ్యాపింగ్కి కాన్సోల్స్గా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఓపెన్ బీటాలో టెస్టింగ్ చేయండి, మీ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయండి అనేసి అయితే
మన వాళ్ళు అప్డేట్ అయితే చేసి రమ్మడం. ఒకవేళ ఇట్లా ప్లే స్టేషన్ ఉంటే ఇట్లా డౌన్లోడ్ చేసుకొని చెకింగ్ చేయండి. కంట్రోల్స్ అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి, ఆ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి బై. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.